ఫ్రెండ్స్ ఇవే బోల్ట్ ఆస్ట్రా గేమింగ్ వైరస్ ఇయర్ బడ్స్. సో ఈ రోజు వీడియోలో దీని కంప్లీట్ అన్బాక్సింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ అనేది మనకి 1000 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. సో 1000 రూపీస్లో ఈ ప్రోడక్ట్ అనేది మనకి వర్తా కాదా, అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, సో వీటి గురించి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ ఈ ఇయర్ బడ్స్ అవి మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి బ్లాక్, అలాగే వైట్, దీంతో పాటు స్కై మెటల్ అని ఇంకొక కలర్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ బోల్ట్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు బై చేయాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్ లో మన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు బై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మీ నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. హెల్ప్ అంటే ఏదో పెద్ద విషయం అనుకోకండి. సో హెల్ప్ అంటే మనకి తెలుసు కదా. సో కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా సో మనం ఛానల్లో ఎప్పుడు వీడియోస్ పెట్టినా సో మీకైతే తెలుస్తుంది అనమాట. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే వేసుకోండి. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఇదే మీకు చేయాల్సిన హెల్ప్. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి బాక్స్ చూడడానికి ఏ విధంగా అయితే ఉంటుంది. బాక్స్ మీద వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కాంపాక్ట్ గేమింగ్ అని, మోడ్ సింక్ ఎల్ఈడి అని, అలాగే మేడ్ ఇన్ ఇండియా అని రాసి అయితే ఉంటుంది. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇంకొక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ లో స్కాన్ అండ్ సెక్యూర్ అనే ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో ఒకవేళ మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ గానీ అయితే మీకు అడిషనల్ గా ఇంకొక 3 months వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొత్తానికి మనకి 15 months వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ బాక్స్ లో ఓపెన్ చేసి కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే చూడడానికి కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే USB to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే మనకి బాక్స్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి కవర్ తీసేసి ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇయర్ బడ్స్ అనేవి మనకి ప్లాస్టిక్ బిల్ తో అయితే వస్తున్నాయి. ఫ్రంట్ చూసుకుంటే మనకి బోల్ట్ లోగో ఉంటుంది. అలాగే మనకి ఆరెంజ్ కలర్ లో లైట్ అనేది బ్లింక్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం బాగుంది. అలాగే మనకి నెక్స్ట్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే మనకి ఎల్ఈడి అనేది సో ఆరెంజ్ కలర్ లో బ్లింక్ అవుతూ ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక ఇయర్ బడ్స్ తీసుకొని చూద్దాం ఎలా ఉందో. సో మనకి డిజైన్ అయితే చాలా బాగుంది. ఇయర్ బడ్స్ కింద డౌన్ లో మీకు బోల్ట్ లోగో అయితే వీళ్ళు వేశారన్నమాట. నెక్స్ట్ మనకి ఇయర్ బడ్స్ అనేవి చూడడానికి ఒక క్లాసిక్ అండ్ స్మూత్ డిజైన్ తో ఇచ్చారు. ఒకవేళ మీరు హ్యాండ్స్ లో పట్టుకుని యూజ్ చేయాలంటే వెంటనే మీకు సో కింద అయితే పడిపోతాయి. వీటిని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. అలాగే మనకి ఇయర్ ఫిట్టింగ్ కూడా చాలా సో కంఫర్ట్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 2 Type C to Type C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి ప్లాస్టిక్ బిల్ తో అయితే వస్తుంది అనమాట. సో అలాగే డిజైన్ అండ్ లుక్ కూడా చాలా ప్రీమియం అయితే ఉంటుంది. సో 1000 రూపీస్లో మనకు వర్త్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో నాకు మెయిన్ గా నచ్చిన ఫ్యూచర్ ఏదైనా ఉంది అంటే సో అది డిజైన్ అనమాట. డిజైన్ కానీ సో లోపల మీకు ఎల్ఈడి లైటింగ్ ఉంది కదా. సో మీకు చాలా ప్రీమియం గా ఉంటుంది. సో ఎల్ఈడి లైట్స్ అనేవి సో మీకు చూడటానికి కానీ అలాగే సో మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ ఈ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ ఈ లైట్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టినంత సేపు వెలుగుతూనే ఉంటుంది, బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ రోజు మనం వింటూనే ఉంటాం సో ఈ ఇయర్ బడ్స్ లో ఈఎన్సీ అని, ఏఎన్సీ అని. ఈఎన్సీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని. సో ఏంటంటే సో మీరు ఎక్కడైనా బయట ఉన్నారు లేదా సో మీరు ఉన్న ప్లేస్ లో కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది అవుట్ సైడ్, బట్ మీరు కాల్స్ మాట్లాడాలి, మీరు ఆడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు సో బయట ఎన్విరాన్మెంట్ లో జరిగే ఏమన్నా సౌండ్స్ కానీ లైక్ సో ట్రాఫిక్ సౌండ్స్ కానీ సో ఎన్విరాన్మెంట్ సౌండ్స్ కానీ ఏమన్నా సో ఈ మైక్ అనేది క్యాన్సిల్ చేసి మీకు ఓన్లీ ఆడియోనే ప్యూర్ గా వినిపించేటట్టు చేస్తుంది అనమాట. దీన్నే మనం ఈఎన్సీ అంటాం. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బ్లూటూత్ 5.3 తో వస్తున్నాయి. సో మీకు బ్లూటూత్ పేరింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే ఉందన్నమాట. సో మీరు ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మీ బ్లూటూత్ డివైస్ కి ఆటోమేటిక్ గా 1 or 2 seconds తీసుకుంటుంది, వెంటనే కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దీని కనెక్టివిటీ రేంజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కనెక్టివిటీ రేంజ్ అనేది మనకు 10 meters అయితే చెప్తున్నారు. సో మాక్సిమం మనకైతే అలా అయితే లేదనమాట. మీకు మాక్సిమం 7 to 8 meters వరకు అయితే ఇది రేంజ్ అయితే మెయింటైన్ అయితే చేయగలుగుతుంది. సో మీరు 8 meters కన్నా అబోవ్ వెళ్ళారనుకోండి సో మనకి ఆటోమేటిక్గా బ్లూటూత్ కి డిస్కనెక్ట్ అవ్వటం లేదా మనకి సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సో అవి బ్రేక్ గా సాంగ్ ప్లే అవ్వటం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ దీంట్లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది గేమింగ్ ఇయర్ బడ్స్ అనమాట. సో ఇవి మీకు చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. సో ఇవి గేమింగ్ కోసం డిజైన్ చేశారు కాబట్టి సో మనం వేరే ఇయర్ ఫోన్స్ లో చూసుకుంటే ఒక్కోసారి సో మనకి వీడియో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది, అలాగే సో మనకి ఇయర్ బడ్స్ లో వచ్చే సౌండ్ వేరేగా ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు సౌండ్ క్వాలిటీ కానీ అలాగే సో దీని పర్ఫార్మెన్స్ కానీ సో ఎక్కడైతే తగ్గలేదు. నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అనేది మనకి క్లియర్ గా అయితే ఉందన్నమాట. సౌండ్ క్వాలిటీ అనేది సో మనకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో మీరు డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు మూవీస్ చూస్తున్నా అలాగే గేమ్స్ ఆడుతున్నా సో మనకి సౌండ్ క్వాలిటీ అనేది చాలా మంచిగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇన్బిల్ట్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. సో మీరు గూగుల్, సిరి అలాగే వాయిస్ అసిస్టెంట్స్ ని దీంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇయర్ బడ్స్ అనేవి మనకి IPX5 వాటర్ రేటింగ్ అయితే వస్తున్నాయి అనమాట. సో మోర్ దాన్ మన డైలీ లైఫ్ లో మనం స్వెట్ పడినా అలాగే
కొన్ని వాటర్ డ్రాప్స్ పడినా సో ఇదైతే సర్వైవ్ అయితే అవగలదు అనమాట. నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు 10 minutes ఈ ఇయర్ బడ్స్కి ఛార్జింగ్ పెడితే మీకు మోర్ దాన్ 1.5 hours ప్లే బ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా మీరు ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి సో మోర్ దాన్ 48 hours అయితే వీళ్ళు ప్లే బ్యాక్ టైం అయితే చెప్తున్నారు. సో మీరు ఎంత మాక్సిమం యూజ్ చేసినా మీకు మోర్ దాన్ 2 days అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్. ఒకవేళ మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలి అనుకుంటే మీకు ఒక 1 hour అయితే పడుతుంది సో మాక్సిమం. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ 2 types ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది చూసిన తర్వాత చాలా మంది అడుగుతారు, అన్న మనకు 2 side ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, 2 వైపులా ఛార్జింగ్ చేయాలా అని. సో అలా కాదు, మీరు ఏ సైడ్ అయినా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లే స్టోర్ లో బోల్ట్ వాళ్ళదే బోల్ట్ AMP అని ఒక యాప్ అయితే ఉంటుంది. సో మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ కి కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 1000 రూపీస్ లో ఇది వర్తా కాదా అంటే సో 1000 రూపీస్ లో ఇది చాలా వర్త్ అనే చెప్తాను. ఫ్రెండ్స్ ఇదే బోల్ట్ ఆస్ట్రా గేమింగ్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై.